వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చిత్తూరు నగరంలోని 5వ వార్డ్ రఘురాం నగర్లోని శ్రీ శ్రీ శక్తి మరియమ్మ గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం సాయంత్రం అమ్మవారికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గజమాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారికి కుంభం పట్టి నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమాలను వాణిజ్య విభాగ అధ్యక్షులు ఎం గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే శక్తి మరియమ్మ ఆలయ పరిధిలోని గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈఎస్టీ కాలనీ నేటికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం ప్రభుత్వ పాలనకు సిగ్గుచేటని, స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఈ గ్రామంలో ప్రజలకు తాగునీరు లేదని, డ్రైనేజీ లేదని, పారిశుద్ధ్యం లేదని, గృహాలు లేవని, ఇంటి స్థలాలు లేవని, శ్మశానం కూడా లేదని, ఇది అభివృద్ధి కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని, వృద్ధాప్యం, వితంతు పెన్షన్లు అర్హులైన వారికి అందడం లేదని, ప్రభుత్వ రుణాలు, సంక్షేమ పథకాలు అనేక కుటుంబాలకు అందకుండా పోయాయని, ప్రజలు ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా స్పందన శూన్యమని, ఎస్టీ ప్రజల సమస్యలను పట్టించుకోని ఈ వైఖరి అత్యంత బాధాకరమని తెలిపారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమక్షంలో పూతలపట్టు నియోజకవర్గంలో తేనేపల్లి ఎస్టీ కాలనీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈ గ్రామాన్ని సందర్శించడం జరుగుతోంది. ఈరోజు చూస్తుంటే ఎక్కడ లేని విధంగా ఈ గ్రామం దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇంతవరకు ఇక్కడ మరుగునీరు పోయేదానికి కాలువలు లేదు, అదేవిధంగా తాగునీటి వసతి లేదు, వీధి దీపాలు లేదు. ఇక్కడ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ 1 సెంటు భూమి లేని వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వాలు ఉన్నవారికే చేస్తున్నారు, పేదవారిని చూడట్లేదు. దయచేసి ప్రభుత్వం కిందకి దిగివచ్చి ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ గ్రామానికి ప్రతి ఒక్క సౌకర్యం కల్పించి ఈ గ్రామాన్ని ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఈరోజు పూతలపట్టు మండలం తేనేపల్లి ఎస్టీ కాలనీ తాటితోపు అనే గ్రామంలో ఇప్పటి వరకు ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఊరిలో ఉప్పు నీళ్లు తప్పిస్తే మామూలుగా తాగే నీళ్ళు ఈ గ్రామానికి లేదు. కాలం ఎంతో మారింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ సెక్టర్లోని 11 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రాజెక్టు అధికారి ఏ గజలక్ష్మి సూచన మేరకు సూపర్వైజర్ వై అరుంధతి అధ్యక్షతన ఇండుగులవారి వీధిలో గల అంగన్వాడీ సెంటర్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల ప్రారంభోత్సవ సభలో భక్తులు ప్రముఖ మనస్తత్వవేత్త ప్రధాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకి అమృతం లాంటిదని, తల్లి శిశువుకు పాలివ్వడం ద్వారా శిశువు త్వరితగతిన మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతాడని, పాలు ఇవ్వకపోవడం వల్ల ఏ విధమైన నష్టాలు కలుగుతాయో వివరించారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల మీలో కొత్త ఎంజైమ్స్ జనరేట్ అవుతాయి. పాలు ఇవ్వకపోతే అవి జనరేట్ కావు. అంటే మీకు అన్నాన్ని పెంచేది పాలు ఇస్తేనే పెంచుతారు. అది అర్థం కాదు. పాలు ఇచ్చేస్తే నేను అన్నం తీసుకుంటానేమో, నా శరీర అవయాలు తేడా వస్తాయేమో అని అపోహ ఉంది. కానీ అది అపోహ. మీ పిల్లలకి ఇవ్వండి. చెప్తాను, నా పిల్లాడు ఇవాళ డాక్టర్ అయ్యాడు లండన్ నుంచి. నాకేడు పాగలేదు మరి ఏడు పాపలేని పిల్లనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అలా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన విఘ్నగిరిపై వెలిసిన శ్రీ కుమారస్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలుగా మంగళవారం నాడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, దేవస్థానం ఈవో వికే వెంకటేశ్వర్లు మరియు దేవస్థానం అధికారులు కుమారస్వామి కొండ ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలించారు. రాజధాని ప్రభావంతో రైతుల పొలాలకు రేట్లు పెరిగి పొలాలకు డిమాండ్ ఉన్న సమయంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వలన రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బ్రాడీపేటలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ బాధితులు రైతుల పోరాట కమిటీ జిల్లా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ హాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య, అజయ్ మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం 2013 చట్టం ప్రకారం ప్రభుత్వానికి భూమి ఇవ్వకముందు కంటే భూమి ఇచ్చిన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా జాతికి అంకితం చేసినట్లు రైతులు ఆనందం వ్యక్తం చేయాలని స్పష్టం చేశారు. అట్లాగే సర్వీస్ రోడ్లు కోత కూడా విధించడం జరిగింది. నిన్న సిఆర్డీఏ అథారిటీ సమావేశం కూడా జరిగింది. దాంట్లో రాజధానికి సంబంధించి అనేక అంశాలకి డబ్బులు కేటాయించడం, భూసేకరణ, భూ సమీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి అనుకోవడం, అలాగే ప్రధానంగా ఇస్తే బాగుంటుంది తప్ప గతంలాగా 12 సంవత్సరాలు కాలయాపన చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సూచనలు చేయాలి. మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుని డిపిఆర్ తయారు చేశారో ఆ ఇంజనీరింగ్ కంపెనీ మనకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి డిపిఆర్ తయారు చేసింది. అక్కడ ఉన్న హైదరాబాద్లో 2 రోజులు ఎవరు చేశారని వెతుకుతుంటే అప్పుడు మనకు దొరికింది సమాచారం. డిపిఆర్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చేయట్లేదు, అసలు ఎవరు చేశారంటే ఒకటి. రెండోది ప్రభుత్వం వైపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టన్నెల్ ఉన్న 2 చోట్ల కూడా అక్కడ 6 లేన్ చాలు, 8 లైన్లు వద్దు అని చెప్పి కేటగారికల్గా పంపించింది. మన వాళ్ళ రియాక్షన్ చెప్పారు, కాదు 8 లైన్లు ఉండాలా టన్నెల్లో కూడా అని వాళ్ళు చెప్పారు. అప్పుడు కామెంట్ చేశారు. రోడ్డు సంబంధించి 5 జిల్లాలో దాదాపు 121 గ్రామాలు, 23 మండలాలు, దాదాపు 10,000 ఎకరాలు భూములు తీసుకుంటున్నామని గతంలో ప్రకటించడం జరిగింది. ఇది పేపర్లో, టీవీలో కూడా రావడం జరిగింది. అన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా దీనికి రైతులు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా సరైన స్పష్టత లేకుండా రైతులకి ఎవరెవరిది ఎంత తీసుకుంటున్నామని చెప్పకపోవడం వల్ల ఇవాళంతా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వారానికి ఒకసారి పేపర్ ప్రకటన వస్తుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ చాలా స్పీడ్గా జరుగుతుంది, తొందరలో అయిపోద్ది. ఈ అమరావతి అభివృద్ధికి సంబంధించి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుతోనే అమరావతి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రకటనలు కూడా వస్తాయి. అందుకని దీని మీద ఈ మధ్య మళ్ళీ రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా ప్రకటన చేశారు. అంతకుముందు 2013 భూసేకరణ ప్రకారం 1.5 రెట్లు అయితే ఇప్పుడు 1.5 రెట్లు, 1 రెట్లు మాత్రమే ఇస్తాము కిలోమీటర్ల లెక్క అని చెప్పి కొత్త ప్రకటన వచ్చింది. అందువల్ల రైతులకు చాలా అన్యాయం జరిగే పరిస్థితి రాబోతుంది. అందువల్ల గుంటూరు జిల్లాలో చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని గ్రామాల్లో వాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంది. అందువల్ల ఈ ప్రకారం రేట్లు తగ్గించుకుంటా పోతే, పరిహార రేట్లు తగ్గించుకుంటా పోతే రైతుకి చాలా నష్టం జరిగింది. అందువల్ల ఎప్పుడో దీర్ఘకాలంగా వాడపల్లి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల రద్దీ దృష్ట్యా మాడవీధుల విస్తరణకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్తులతో అధికారుల సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో లక్షలాదిగా భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారని, ఆ సమయంలో స్వామివారి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి మాడవీధుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని మునుముందు ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నందున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ మాడవీధులను విస్తరణ చేయడానికి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల అనుగుణంగా ఆలయ అధికారులు స్థానిక గ్రామస్తులను, గ్రామ పెద్దలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి శ్రీ స్వామివారి దేవాలయం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అనేది వివరంగా కూడా నేను ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు, వారు రెవెన్యూ రికార్డు ప్రకారం ఎలా ఉందో కూడా మీ గ్రామస్తులందరికీ తెలియజేస్తాం. మరి ఎవరైనా మాట్లాడితే బాబురావు ఏంటంటే మళ్ళా అందరూ కలిసి మీటింగ్ చేసి చెప్తా ఉంటున్నారు. ఎజెండా ఇది ఇదే, మాడవీధి
కొన్ని చుట్టుపక్కల గతంలో 7 విలేజ్లు ఫస్ట్ విలేజ్లో ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆ 7 విలేజ్లు ఖాళీ చేయడానికి దాదాపు అంటే చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీస్కి ఆ గ్రామంలో ఇప్పుడు ఉండే సంబంధాలు అన్నీ కూడా గ్రామాలు ఖాళీ చేయడం. కానీ మనకు వచ్చినప్పుడు ఇక్కడ కేవలం నివాసాలు ఇక్కడ నుంచి మన ఏరియాలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు అనుకూలంగా ఆమోదయోగ్యంగానే చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి 17వ తారీఖున మన కొబ్బరిలో వచ్చినప్పుడు అధికంగా చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు కూడా మనకు తెగులు సంబంధించి ఎక్కువగా అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మరి దానిలో భాగంగా మరి మాట వీధులకు సంబంధించి మరి భవిష్యత్తులో వచ్చినట్టుగా సాంస్కృతిక దృష్టిలో పెట్టుకుని మనం ఒక అంచనాకు వచ్చి మనం ఎంతో ఎంత ఏరియాకి మనం ఆర్జీసీ గారు కూడా మాట్లాడారు. అయితే ఆర్జీఓ గారు చెప్పినట్టుగా ఇందులో గ్రామస్తుల కృషి చాలా ఎక్కువ. ఇవి మాడలేదు లేనప్పుడు కానీ, సరైన బాత్రూమ్లు వసతి లేనప్పుడు కానీ, అలాంటి సందర్భంలో కూడా చాలామంది ఈ గ్రామస్తులు ఎదురుగానే ఆ భక్తులు పాసులు పోసేయడం, గత పెద్ద పాడి ఇలా చేయడం, అలాగే ఇక్కడ అన్నదానం కూడా గుళ్ళో పెట్టినప్పుడు కూడా గ్రామస్తులు మరి ఈ అన్నదానం స్వయంగా వడ్డించడం. ఇప్పుడు కూడా గ్రామస్తులు చాలామంది అన్నదానంలో కూడా వారిని సర్వీస్ చేస్తున్నారు. మరి ఇంత గొప్పగా మీరు స్వామివారి యొక్క ఎదుగుదలకి ముఖ్య కారణం కోసం మీరు మెయిన్ పిల్లర్స్గా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది లేకుండా ఈ మాడలు వెడల్పోతారని నేను అనుకోవట్లేదు. ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా సౌకర్యంతో స్వీకరించడం. అలాగే గౌరవ శాసనసభ్యులు మండల సత్యాత్రావు కూడా ఏమని చెప్పారంటే, ఇది ఇంతకుముందు మేము ఇదే ఆర్టీఓ గారు మా సార్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు రోడ్డు పడక చేయడానికి రైతు శాఖ ప్రపోజల్ పెట్టాం. అది కంపల్సరీ ఎగ్జిక్యూషన్ ప్రపోజల్స్లో పెట్టడం జరిగింది. అలా కాదు, ఇక్కడ ఈ గ్రామస్తులకు ఇబ్బంది కాకూడదు, ఒకవేళ ఇబ్బంది అయినా వాళ్ళకి ఆ ఇబ్బంది శ్రద్ధగా అనిపించకుండా ఉండేలాగా పరిహార విషయంలో కానీ వారు ఏం కోరుతారనేది వారి సలహాలు సూచనలు తీసుకోవాలని గౌరవ శాస్త్రి కంపల్సరీ ఎగ్జిక్యూషన్లో కాకుండా ఇప్పుడు ఫస్ట్ నెగోషియేషన్ ప్రపోజల్స్ తోటే ఇది సిస్టమ్ లాంచ్ అవుతుంది. కాబట్టి మేము చాలా వరకు అంటే రైతులతో కనుక మనం కంపేర్ చేస్తే సుమారుగా అంతకంటే కొంచెం బెటర్ ప్యాకేజ్ వచ్చే విధానం మరి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే చూస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఒక్కరే మరి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందని నాకు ఐడియా లేదు, కానీ అది కృతయుగం నాడు అంటే శ్రీరామచంద్రుడు ముత్తాత గారు దర్శనం చేసుకున్న టెంపుల్ ఇది. అంత హిస్టారికల్ టెంపుల్. ఆ టెంపుల్ కూడా ల్యాండ్ లేకపోతే అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ చైర్మన్ కానీ ఒక 278 ఎకరాలు ల్యాండ్ సరౌండింగ్స్ అంతా ఎక్వైర్ చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే టెంపుల్ చాలా డెవలప్ అయ్యింది. ఎందుకు ఆ గ్రామస్తుల దగ్గర ల్యాండే మనం తీసుకున్నాం, బయట ఎక్కడ ల్యాండ్ కొనలే, ఆ అర్చకుల దగ్గర లేదా ఎంప్లాయీస్ దగ్గర గ్రామస్తుల దగ్గర. అలాగే ఈరోజు మనం కూడా సాక్రిఫైస్ చేయాలి. మన స్వామివారికి మనం చేసుకుంటున్నాం, ఏదో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా ఇంకోటి మనం ఇవ్వడం లేదు. కాబట్టి స్వామివారికి మనం ఇచ్చే ల్యాండ్తో డెవలప్ అవుతుంది. ఒక నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే 75 కోట్ల వరకు రావచ్చు అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి 100 కోట్ల కింద ఆశ్చర్యపడాల్సిన అవసరం. కాబట్టి వచ్చే జనాలు ఇప్పుడు నాకు 35 నుంచి 40 వేల మంది వస్తున్నారు సాటర్డే ద్వారకా తిరుపతి. ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యం అనిపించింది, 1,34,000 మంది దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో అంతమంది దర్శనం చేసుకోవడం, ఎక్కడ చిన్న మిస్టేక్ జరగడం అంటే ఆ స్వామివారి తాలూకా మహత్యం. అంటే అంతమంది మా దగ్గరికి వస్తే మేము చేయించలేము. ఈవెన్ తిరుపతి కూడా 70 నుంచి 80 చేయించేటప్పటికి ఈరోజు టాప్ వచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఈవెన్ టీటీడీ కన్నా మనం ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేయించగలుగుతున్నాం. అది స్వామివారిని దర్శిస్తాం. ఇంకా
సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సూచించారు. మంగళవారం తానూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్పంచ్లు, అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో పాటు గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. సమావేశంలో సర్పంచ్లు లేవనెత్తిన అంశాలను 45 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లకు సహకరిస్తానని అన్నారు. 45 రోజులకు ఒకసారి మండల సమావేశం పెట్టుకోవాలి. ఆత్మ చైర్మన్ ఎంఆర్ఓ గారు, కొత్తగా ఎలక్టెడ్ అయిన సర్పంచ్, మహిళా సోదరులు, ప్రతి డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి అధికారి, డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అవును సార్, ప్రతిసారి వచ్చిన ప్రతిసారి నాకు సర్పంచ్ అవునైనా మీరు ఏమైనా పేపర్స్ కంప్లీట్ చేయకపోతే పేపర్స్ కంప్లీట్ చేయకపోతే మీరు ఇచ్చేదా అక్కడ మీరే కలిపి మంచి పని చేస్తే ఇంకా మీకు 5 సంవత్సరాలు కొత్త ఇంకా వాళ్ళు ప్రజలు మీకు మన ఎలక్టెడ్ చేసుకుంటారు. దయచేసి అందరు సర్పంచ్లు పార్టీకి అతీతంగా దూరం ఉండి మీరు ఏదైతే ఇండిపెండెంట్ గా గెలిచిండు, ఏ పార్టీ టికెట్ మీద గెలది, పార్టీ సింబల్ మీద గెలది, మీరు అందరూ ఒక సహకారంతో, మన ప్రభుత్వ సహకారంతో కానీ రాజకీయ నాయకుల సహకారంతో కానీ మీరు సపోర్ట్ చేసుకొని ఆ విలేజ్ అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన విలేజ్ లో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ 45 రోజుల్లో సెకండ్ మీటింగ్ అప్పుడు అన్ని రెక్టిఫై చేసుకోవాలా, అన్ని విలేజ్ సమస్యలు పూర్తి చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎంపీడీ గారు కూడా మీరు రిటర్న్గా రాసుకోండి. నెక్స్ట్ మీటింగ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం తరఫున మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ శాఖల గురించి ఇప్పుడు మనకు అత్యవసర శాఖ అంటే వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ ఇప్పుడు మనకు యూరియా కావాలా, డిఏపీ కావాలా, కాంప్లెక్స్ కావాలా, అవి ఎక్కడెక్కడ మనకు సప్లై లేదు, వాళ్ళు ఖచ్చితంగా సప్లై చేసి. స్నేహం ముసుగులో రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగికి టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు విష్ణువర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 17న తన స్నేహితులు భోజాగౌడ్, గంగాధర్ మద్యం తాగించి తన ఏటీఎం కార్డును అపహరించి వివేకానంద చౌరస్తాలోని ఫినో ఏటీఎం ద్వారా పలు దఫాలుగా 1,05,000 రూపాయలు విత్డ్రా చేశారు. మొబైల్కు మెసేజ్లు రావడంతో ఖాతాను బ్లాక్ చేయించినప్పటికీ అప్పటికే నగదు మొత్తం డ్రా అయిందని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లు, విత్డ్రా రసీదులను సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెల్లడించారు.
జనార్దన్. నేను బిఎస్ఎన్ఎల్ జూనియర్ ఇంజనీర్ రిటైర్డ్ ఎంప్లాయీని. నేను మా ఇంట్లో మా ఆవిడ ఏటీఎం కార్డు జేబులో పెట్టుకొని ఎన్మట్కని వెళ్ళాను. ఎన్మట్ల ఏ రోజు? 17వ తారీఖు నాడు, శనివారం నాడు, 17వ తారీఖు నాడు శుక్రవారం ఎన్మార్ట్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లు 300-400 రూపాయలు మా తీసుకున్నాం. సామాన్ తీసుకొని జేబులో పెట్టుకొని అక్కడ కొత్తూరు అతనికి 10,000 రూపాయలు మా ఇంటికాడ ఇచ్చేస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నాయని అడగడానికి పోయిన అక్కడికి పోతే తాక్కుంటున్నారు. వాళ్ళతో పాటు కూడా నాకు తాగిపించారు. తాగిపించి నాకు కొంచెం భోజగౌడు అనే వ్యక్తి, ఆ తర్వాత గంగాధర్, సాకలి గంగాధర్ అతను, ఇద్దరు కలిసి తాగుతున్నారు. ఆమె కూడా ఒక మహిళ కూడా ఉంది అందులో. భోజగౌడు పరిచయం ఉన్న వాళ్ళు ఇల్లు, అది ఆమెకు అనుకూలంగా, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇల్లు కాబట్టి అక్కడ తాపుతూ ఉన్నారు. ఆ మహిళ కూడా అక్కడ ఉంది. అయితే నాకు కొంచెం మన్ను ఎక్కువైంది. కార్లో కూర్చోబెట్టు నిజాం పరిచయమైనా చాలా 10 సంవత్సరాలు పరిచయమే. అప్పుడప్పుడు సండే కలిసి తాగుతాం, ఫ్రెండ్లీగా తిరుగుతూ పెట్టాను. పోయినా కూడా ఫంక్షన్లు కూడా నా కూడా వస్తుంది. మా ఊరు కూడా, మా ఇంటికి కూడా వచ్చిండ్రు, చాలాసార్లు వస్తారు. అట్లా అలాంటి వ్యక్తులు కదా నమ్మి నేనేం చేశానంటే ఏటీఎం కార్డు నా జేబులు ఉంది అన్నట్టుగా జ్ఞాపకం లేకుండా మర్చిపోయి కార్లో కూర్చున్నా. కార్లో కూర్చుంటే మధ్యలో కార్లో పోతూ ఏటీఎం లాగేసుకుని ఎప్పుడు లాగేసుకోవడం తెలియదుగా. వీళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఏటీఎం ఎప్పుడు లాక్కున్నా తెలియదుగా. నేను పండుకున్నా తెలియసరికి నిజామాబాద్ హోటల్కి పోయేసరికి తిరిగి వచ్చింది. అప్పటికి వాళ్ళు నిజామాబాద్ షాపింగ్ అన్ని చేసుకున్నారు. నాకు నా ఫోన్కు అనుసంధానం లేదు. ఎవరు వేరు మీరు షాపింగ్ భోజగౌడు, నేను, సాగిలి గంగాధర్. అయితే మేము నన్ను ఖాతా తీసుకుపోయింది అని చెప్పి మా ఆవిడ ఫోన్ చేసి ఆ మహిళ అడుగుతుంది, సార్ వచ్చిందా మరి, సార్ని ఖాతా తీసుకొని పోయిన వాళ్ళు ఎటు పోయింది, ఇంకా రాలేదు, వచ్చిందా అని ఆమె ఫోన్ చేసి అడిగింది. ఆమె ఇంకా రాలేదని ఈమె చెప్పింది. అయితే నేను వచ్చినాక నాకు తెలియదు, నాకు ఫోన్కు మెసేజ్ రాలే, ఆమె ఫోన్ మెసేజ్ వస్తుంది. అయితే నేను ఆ రోజు ఊరుకో ఉన్నా. 18వ తారీఖున పొద్దున్న నేను ఏటీఎం నా జేబులో ఉండే నన్ను తీసుకెళ్ళి నిజామాబాద్ తీసుకెళ్ళినట్టు జ్ఞాపకం ఉంది. హోటల్ బిల్లు కూడా 5,016 రూపాయలు ఎంత అయింది, 5,000 చిల్లర. ఆ బిల్లు కూడా నా ఏటీఎంతో పే చేసుకున్నారంట. అప్పటికి నాకు ఐడియా లేదు నా ఏటీఎం అని కూడా. అయితే అక్కడ తిని వచ్చిన తర్వాత అదే కారణాన్ని పండబెట్టి లోపల ఇంట పోయి పడుకున్నారు వాళ్ళు. ఆ కారణం ఉన్నా నేను ఊపిరాడతలే, తలుపు కొడుతున్న అష్టోళ్ళు పోయేటోళ్ళు ఎవరో తీస్తారేమని కొడుతూ ఉన్నా, ఎవరు రాలే. దాన్ని కాలుతో గట్టిగా తన్ని అన్లాక్ చేసేసి బయటకు వచ్చిన ప్రొద్దున తెల్లారినాక కూడా అడిగితే మాకు తెలియదన్న, నాకు తెలియదు కూడా కారు తీసుకుని వెళ్ళిపోయినా. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని పోయే లోపల కారు తీసుకొని వెళ్ళిపోయాడు సాగలింగ కదా ఆయన. అతను భోజవాడు ఉన్నాడు, నేను తీయలేదు, దాని నెంబర్ మాకేం తెలుసు, సీక్రెట్ నెంబర్, ఏటీఎం నెంబర్ మా దగ్గర లేదు అన్నాడు. బతిలాడిన 18వ తారీఖున తెల్లారి నాకు తెలియదు అన్నాడు. కార్డు పోయిందని అడిగినా బతిలాడి నేను, నాకు తెలియదు, మేము తీయలేదు కార్డు, మాకేం తెలుసు, దానికి కోడ్ నెంబర్ తెలుసా మాకేమన్నా తీయడానికి, మాకేం గుర్తులేదు, నీ కార్డు గుర్తులేదు, మాకేం తెలియదు అన్నాడు. మరి నేను నిజమా ఎట్లా తీసుకుపోయినాను అంటే, నువ్వు డిస్ప్లే అయినా మాకు కలిస్తే రాగా కార్లో తీసుకొచ్చి ఎత్తేసాం, నేను మేము ఉన్నవాళ్ళు తీసుకుపోలేదు అంటారు. నేను సరే అని చెప్పి 6 వెళ్ళిపోయేసరికి మా ఆవిడ ఫోన్ పక్కన ఉంది. టక్కన ఫోన్ చూసిందేసరికి మెసేజ్ వచ్చినాయి అలా రెండు మెసేజ్ అయ్యేసరికి దాన్ని నా నంది పెట్టి వచ్చేసి ఏటీఎం బ్లాక్ చేయించిన, కార్డు బ్లాక్ చేసిన, అకౌంట్ బ్లాక్ చేయించిన. డబ్బులు పోతాయని అప్పటికి అమౌంట్ అయిపోయింది, 0 అయిపోయింది. 1,20,000 తీసేసింది అప్పటికే. షాపింగ్ అయిపోయింది, డబ్బులు కూడా నెట్ క్యాష్ తీసేస్తున్నారు, క్లోజ్ అయిపోయింది, అమౌంట్ ఏం లేదు అందులో. అయితే సరే అని చెప్పి ఎంత అమౌంట్ తీసుకున్నారు? 1,12,000 చిల్లర లాగిండు మొత్తం. అయితే 1,05,000 అని చెప్పిన తర్వాత వాళ్ళు కానీ 1,12,000 చిల్లర లాగేసి 100% నాకు తెలియదు సరికి నేను అది చూసేసి దాని ఫుటేజ్ గురించి ప్రయత్నం చేస్తున్నా. బ్యాంక్ స్టేట్మెంట్ తీసేసరికి అందులో టైంతో పాటు ఎక్కడెక్కడ వీళ్ళు డబ్బులు తీసారో వాళ్ళ పేరుతో పడ్డాయి. షాపింగ్ సెంటర్ల పేర్లు, పెట్రోల్ బంక్ల పేర్లు, వీళ్ళు తీసిన ఏటీఎం పేర్లు. ఎక్కడెక్కడ అమౌంట్ తీసిరు అది?